హాయ్, బెట్టింగ్ రాయలకి బెట్టింగ్ రాజులకి చక్రవర్తి మన సోను సూద్ అండి. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరో అని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? 1000 కోట్లు ఎలా సంపాదించాను ప్రూఫ్లతో సహా చూపిస్తాను. లౌడ కెబ్బాల్ నీకేం పని లేదురా ఇంట్లో, నీ కుదిమిత్తంతా లౌడ కెబ్బాల్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో అటువంటి సోను సూద్ ఈయన ఏకంగా డైనోసార్, బెట్టింగ్ సామ్రాజ్యానికి మాఫియాకి ఈయన అధినేత. ఇంక ఈయన తర్వాత ఇంకెవరు లేరు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? కలియుగ కర్ణుడు అన్నారు. అటువంటి సోను సూద్ రాక్షసుడిగా ఎలా మారారు? నీకు నేను హీరోలా కనిపించట్లేదా? మనోడే ప్రొడ్యూసర్, మనోడే డైరెక్టర్, మనోడే అన్ని. బడ్జెట్ 50 కోట్లు. సినిమా అట్టర్ ఫ్లాప్, మీరు చూసుకోవచ్చు. ఈయన హర్ష సాయికి అన్నయ్య లాంటి వాడు. ఎందుకంటే ఇద్దరిది ఒకటే పత్తి వ్యాపారం, దైవ సహాయం. ఎంతకు తెగించారా? ఈయనకి 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. రీసెంట్ గా రిలీజ్ అయింది ఫచ్ మూవీ అని. కలెక్షన్స్ అంతా కలిపి 20 కోట్లు వచ్చాయి. 30 కోట్లు నష్టం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. సో ఆ సినిమా కోసం అని చెప్పి ఆయన చేసిన ప్రతి సహాయంలో బెట్టింగ్ ఉంటది. చిచి, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటేలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఈయన చూస్తే సహాయం చేసేస్తారు, దానం ఇచ్చేస్తున్నారు కదా. 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఓరే నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఆ వచ్చిన ఒక్క డబ్బుతో ఒకటి సహాయం చేసి ప్రజల్లో దేవుడిగా ఈయనైతే చలామణి. ముట్టుకోవద్దు, వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ హర్ష సాయి, సోను సూద్, ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరిది ఒకటే పత్తి వ్యాపారం. ఇంకొకసారి నా గురించి మీటింగ్ అంటే వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? కర్ణుడు మళ్ళీ పుట్టాడు అన్నారు. కట్ చేస్తే ఈ కర్ణుడు కాస్త రాక్షసుడు అయిపోయాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్. అయితారు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పాట కూడా ఉందా కథలో? అదే ట్విస్ట్ స్వామి. వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి లేడీస్ డీసెన్సీ ఉండాలా? ఏంటా మాటలు? వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్. ఏంది మాటలు? ధర్మం న్యాయం అనేది ఎక్కడో ఉండాలి కదా అంటున్నా. ఎక్కడ ధర్మం లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. పోలీస్ స్టేషన్ కు తరలిస్తూ ఉండగా వెంబడించారు మాధవ్. టీడీపీ కిరణ్ వ్యాఖ్యలను ఖండించింది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చెత్తరా కొడక ఇక్కడ ఉన్నట్టు మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం? అయ్యో. ఇతడిపై చర్యలకు కూటమి ప్రభుత్వం సిఫార్సు చేసింది. గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం. గోరంట్ల మాధవ్ కిరణ్ పైన అటాక్ చేయడం, ఇతర కిరణ్ పైన అటాక్ చేయడానికి పోయాడు. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగనన్న వస్తే వడ్డీతో సహా ఇచ్చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పిన్ను వచ్చింది. పిన్ను కాదు, అది పంది వచ్చింది. ఇది కట్టగా ఎలాండి వాడి వీడియో కోసం అంతా డ్రామా. ఇది చూసిన తర్వాత దెయ్యాలు వేదాలు వల్లించటం అనేటువంటి ఒక సామెత గుర్తొస్తుంది. సన్నీలుగానో వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పే. వేసేసాడు, బాగా వేసేసాడు.
ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నిజంగా గోరంట్ల మాధవ్ ఆయన విప్పదీసి చూయించినటువంటి చూపుడికి ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇతను వెళ్ళి ఉద్దయ్య ఆ వీడియో చూపించబాకండి, నాకే బతకొద్దు. కిందకి వెళ్ళబాకండి, పై వరకు చూపించండి. గోరంట్ల మాధవ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళని బెదిరించాలి అనుకుంటే మాత్రం సీన్ రిపీట్ అవుతుంది. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య.